అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ, ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. జంబలగడి పంబా సినిమా తెర వెనుక కథ ఏంటి? రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా నటించాల్సిన సినిమా నరేష్ చేతుల్లోకి ఎలా వెళ్ళింది? ఈ సినిమా కథను జంజాల గారికి ఈవీవి సత్యనారాయణ గారు చెబితే ఆయన అన్న మాటలేంటి? అసలు మొదట్లో ఈ సినిమా టైటిల్గా ఏ పేరును పెట్టారు? దాన్ని జంబలగడి పంబగా ఎలా మార్చేశారు? నాగార్జున గారి వారసుడు సినిమాకు ఈ జంబలగడి పంబా సినిమాకు సంబంధం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. జంజాల గారి ప్రియశిష్యుల్లో ఈవీవి సత్యనారాయణ గారు కూడా ఒకరు. జంజాల గారి దగ్గర శిష్యరకం చేసి ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి మరీ సినీ చిత్రీకరణలో మెళకువలు నేర్చుకున్న ఈవీవి గారు తన కెరీర్లో మొదట్లో చాలానే కష్టాలు పడ్డారు. 1981 సంవత్సరంలో ఆయన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే దాదాపు 10 ఏళ్ల తర్వాత 1990 సంవత్సరంలో దర్శకుడిగా ఆయనకు మొట్టమొదటి ఛాన్స్ దక్కింది. రాజేంద్ర ప్రసాద్ గారితో తీసిన ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ఆయన తీసిన ప్రేమ ఖైదీ సినిమాతో డైరెక్టర్గా మంచి పేరు దక్కింది. ఆ తర్వాత వరుసగా రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమాలను తీశారు. అప్పుల అప్పారావు, ఆ ఒక్కటి ఎడక్కు, అలీబాబా, అరడజన్ దొంగలు వంటి హిట్ సినిమాలు తీసి దర్శకుడిగా తన స్టామినా ఏంటో నిరూపించుకున్నారు. అదే సమయంలో నాగార్జున గారితో వారసుడు శోభన్ బాబు గారితో ఏవండి ఆవిడ వచ్చిందనే సినిమాలను కూడా తీశారు. అయితే ఓవైపు వరుసగా సినిమాలను తీస్తూనే ఓ వెరైటీ కథకు ఈవీవి గారు సాన పెడుతూనే ఉన్నారు. ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులన్నీ రివర్స్లో జరిగితే, ఆడవాళ్లు మగవాళ్లుగా మారిపోతే, స్త్రీలు సృష్టి ధర్మంగా ఎదుర్కొంటున్న పురిటి నొప్పులు కూడా మగవాళ్లే భరించాల్సి వస్తే, మగవాళ్ళు ఇంటి పట్టున ఉండి వంటింటి పనులను చూసుకోవాల్సి వస్తే, మగవాళ్ళ మెడల్లో తాళి తలతల మెరుస్తూ ఉంటే, జీవిత భాగస్వామి చెడిపోయిన పరిస్థితుల్లో మగాళ్లకే వితంతు కార్యక్రమాలను చేయాల్సి వస్తే అంటూ చాలానే వింత సంఘటనలను ఒక చోటకు చేర్చుకుని ఓ వెరైటీ కథకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో అచ్చం అలాంటి కథనంతోనే మగాడు ఆడదానిగా మారితే ఎలా ఉంటుందన్న లైన్లో ఓ కథను రాసి ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయానికి పంపించారు. మీ మ్యాగజైన్లో ప్రచురించండంటూ లేఖను పంపించారు. ఆ కథను చదివిన ఆ పత్రిక ఎడిటోరియల్ టీం అసలు ఇది ఓ కథేనా అంటూ దాన్ని తిప్పి పంపించేశారు. దీంతో తన స్టోరీ ఐడియాపై తనకే డౌట్ వచ్చి తాను అప్పటిదాకా రాసుకున్న కథకు సంబంధించిన స్క్రిప్ట్ను తన గురువైన జంజాల గారికి వినిపించారట. అంతా విన్న తర్వాత జంజాల గారు సావధానంగా కాసేపు ఆలోచించారు. నీ స్టోరీ ఐడియా బాగానే ఉంది, కథనం కూడా బాగుంది, కానీ దీన్ని సినిమాగా తీస్తే మాత్రం ఆడుతుందా లేదా అన్నది చెప్పలేము. కథనం ఇంట్రెస్టింగ్గా ఉందిలే, కానీ కామెడీ చమక్కులు తగ్గాయి. నువ్వు చెప్పిన కథలో సీరియస్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది, దాన్ని తగ్గించి కామెడీ డోసును పెంచుతూ కథను రాసుకో, వర్కౌట్ అవ్వచ్చు అని జంజాల గారు సలహా ఇచ్చారట. దీంతో తన గురువు గారు చెప్పిన సలహాతో మొత్తం స్క్రిప్ట్ను రీరైట్ చేయడం మొదలుపెట్టారు. అంతర్లీనంగా ఓ మెసేజ్ ఉంటూనే తెర మీద మాత్రం ప్రతి సీన్లోనూ కామెడీ పండేలా కథను రాసుకున్నారు. నిజానికి ఇదో విభిన్న కథ, ప్రయోగాత్మక కథ. సినిమాగా తీస్తే ఆడుతుందా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి. రిస్క్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ. అందుకే ఒకే నిర్మాత కాకుండా 2-3 కలిసి తలో కొంత పెట్టుబడిగా పెడితే బెటర్ అన్న నిర్ణయానికి ఈవీవి సత్యనారాయణ గారు వచ్చేశారు. అందుకే తనకు తెలిసిన నిర్మాతలకు తన స్టోరీ ఐడియాను చెప్పడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే డివివి దానయ్య గారికి కూడా కథను చెప్తే ఆయనకు కథ బాగా నచ్చేసింది. సహ నిర్మాతగా ఉండేందుకు ఆయన ఒప్పుకున్నారు. జే భగవాన్, సరస్వతి కుమార్ అనే మరో 2 నిర్మాతలు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు. మొత్తానికి నిర్మాతలు రెడీ, పూర్తి స్క్రిప్ట్ కూడా ఓకే. హీరోను కలిసి కథను చెప్పి ఒప్పించడమే తరువాయి అన్నది ఈవీవి ముందు ఉన్న కర్తవ్యం. నిజానికి జంబలకడి పంబ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊహించుకునే ఈవీవి గారు కథను రాసుకున్నారు. ఆయన అయితేనే ఈ కథకు బాగా సరిపోతారని ఈవీవి గారు ఫిక్స్ అయిపోయారు. అంతకుముందే 2-3 సినిమాలను ఆయనతో తీసి సూపర్ డూపర్ హిట్లను కూడా కొట్టారు కదా. అందుకే తాను చెప్పిన కథకు రాజేంద్ర ప్రసాద్ గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారని ఈవీవి గారు ఊహించారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఆ టైంలో చాలా బిజీ, వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్నారు. 2-3 ఏళ్ల పాటు ఆగితే తప్ప నేను ఒప్పుకున్న సినిమాలు అయిపోవంటూ
చావు కబురు చల్లగా చెప్పారు రాజేంద్ర ప్రసాద్. దీంతో ఈవీవి గారు ఎరకాటంలో పడిపోయారు. దీన్ని పక్కన పెట్టి మళ్ళీ వేరే సినిమా కోసం కథను రాసుకోవటం కరెక్టా కాదా అన్న మీమాంసలో పడిపోయారు. రాజేంద్ర ప్రసాద్ కోసమే మరో 2-3 ఏళ్ళు అయితే ఇప్పుడు ఓకే చెప్పిన నిర్మాతలు 3 ఏళ్ల తర్వాత కనిపించకపోవచ్చు, తర్వాత నిర్మాతలే దొరక్కపోవచ్చు. కాబట్టి హీరోను మార్చి మరో హీరోతో ఇదే సినిమాతో ముందుకు వెళ్ళడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చేశారు. జంధ్యాల గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న రోజుల నుంచే ఈవీవి సత్యనారాయణ గారికి నరేష్ గారు బాగా తెలుసు. ఈవీవిని నరేష్ గారు ముద్దుగా సత్యం అని పిలిచేవారు. డైరెక్టర్గా మారిన తర్వాత ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా తీద్దామంటూ కనిపించినప్పుడల్లా తరచూ అనుకునేవాళ్ళు, కానీ సరైన ప్రాజెక్ట్ మాత్రం సెట్ అవ్వలేదు. బహుశా జంబలగడి బంబా సినిమా నరేష్కే రాసి పెట్టి ఉందనుకుంటా. అందుకే రాజేంద్ర ప్రసాద్ గారి కోసం రాసుకున్నా సరే ఆయన చేయలేకపోవడంతో మరో హీరో ఎవరైతే ఈ కథకు సరిపోతారా అని ఈవీవి ఆలోచించినప్పుడు ఆయన మనసులో నరేష్ గారే మెదిలారు. అంతే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే నరేష్ గారికి ఫోన్ కొట్టేశారు. ఓ మంచి కథ ఉంది, నీకు త్వరగా వినిపించాలి, నీకు నచ్చితే మన కాంబినేషన్లో వెంటనే షూటింగ్ మొదలు పెడదామంటూ ఈవీవి గారు చెప్పేశారు. అవతల నరేష్ గారేమో అప్పుడు సరిగ్గా తిరుపతిలో ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఉన్నారు. నేను ఇప్పట్లో రావటం కుదరదు, నీకు కుదిరితే నేరుగా తిరుపతికి వచ్చాయి, కథ గురించి మాట్లాడుకుందామంటూ నరేష్ చెప్పడంతో ఈవీవి గారు అసలు ఆలోచించలేదు. వెంటనే తిరుపతికి బయలుదేరారు. రాత్రిపూట కల్లా నరేష్ గారి వద్దకు చేరారు. ఆ రోజు రాత్రి నరేష్ గారి గదిలో కూర్చొని కథను చెప్పడం మొదలుపెట్టారు ఈవీవి. ఏదో నార్మల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా కథను చెప్తారేమో అని నరేష్ గారు ఊహిస్తే ఈవీవి గారు చెప్పిన కథ విని ఆయన నోరెళ్ళబెట్టారు. అంతా విన్న తర్వాత మరో మాటకు ఆస్కారమే లేకుండా కథ నాకు బాగా నచ్చేసింది, అద్భుతంగా ఉంది, ఇలాంటి కథ ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా రాబోదు, ఆ క్రెడిట్ నాకే దక్కాలి, వెంటనే చేసేద్దామంటూ నరేష్ గారు ఉత్సాహం చూపించారు. ఆ తర్వాత వారం రోజుల్లోపే ఈవీవి సత్యనారాయణ గారి కాంబినేషన్లో నరేష్ గారు హీరోగా ఓ సినిమా రాబోతుందంటూ ఓ ప్రకటన కూడా పేపర్లో వచ్చేసింది. నిజానికి ఈ సినిమాకు మొదటగా అనుకున్న పేరు రివర్స్ గేర్. ఈ టైటిల్ విషయంలో నరేష్ గారే అబ్జెక్షన్ చెప్పారు. మనిద్దరం కలిసి మొదటిసారి చేస్తున్నాం కదా, ఈ పేరులోనే అపశకనం ఉంది, మారుద్దాం అని నరేష్ అనగానే సరేనంటూ ఈవీవి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయమే ఫోన్ చేసి ఇంకేమీ మాట్లాడకుండా నేరుగా జంబలకడి బంబా అని అనేశారు. ఇదేంటి అని అడిగితే ఇదే మన సినిమా టైటిల్ అన్నారు ఆయన. వెరైటీగా సూపర్గా ఉంది, పెట్టేద్దామంటూ నరేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాన్నే ఫిక్స్ చేసేశారు. హీరోయిన్గా చాలామందిని సంప్రదించినా ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీంతో తమిళంలో 2 సినిమాలు చేసిన మీనాక్షి అనే అమ్మాయిని తీసుకున్నారు. ఆమె పేరును ఆమెనిగా మార్చి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్తో నెల రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేసేశారు. సినిమా అయితే పూర్తయిందిలే, కానీ దీన్ని విడుదల చేసేందుకు బయ్యర్లు మాత్రం ముందుకు రాలేదు. ఈవీవి విడుదల చేసిన సినిమా పోస్టర్లను చూసి, ఈ సినిమా పేరును చూసి దీన్ని థియేటర్లో ఎవరైనా చూస్తారా అంటూ బయ్యర్లు ధైర్యం చేయలేదు. అంతకుముందు నరేష్ గారిదే చిత్రం బళారే విచిత్ర సినిమా విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. బయ్యర్లు ముందుకు రాకపోయినా ఆ సినిమాను ధైర్యంగా నిర్మాతే ఓన్ రిలీజ్ చేసుకుంటే థియేటర్లో అది కాస్త మంచి విజయాన్ని సాధించింది. ఈ జంబలకడ బంబ సినిమా విషయంలోనూ అదే జరుగుతుందని ఆశించి నిర్మాతలే దీన్ని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. 1992 సంవత్సరం జూలై 12వ తారీఖున ఈ సినిమాని రిలీజ్ చేస్తే తొలి రోజే ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. థియేటర్లలో ప్రేక్షకులు లేక తొలి రోజే చలా బాక్సులు తిరిగి వచ్చేశాయి. ఆ షాక్ నుంచి తేరుకున్న ఈవీవి సత్యనారాయణ గారు వెంటనే నాగార్జున గారితో ఓ ప్రాజెక్ట్ను సెట్ చేసుకున్నారు. కృష్ణ నాగార్జున గారి కాంబినేషన్లో వారసుడు పేరుతో సినిమాను తీశారు. 1993 సంవత్సరం మే నెల 3వ తారీఖున వారసుడు సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా విషయంలో పెద్ద కాంట్రవర్సీ జరిగింది. కృష్ణ గారి అభిమానులు ఆ సినిమా విషయంలో రచ్చ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఫలితం ఏంటనేది పక్కన పెడితే వారసుడు సినిమా టైంలో దర్శకుడు ఈవీవి గురించి సినీ ప్రియుల్లో జరిగిన చర్చ రచ్చ మామూలుగా లేదు. ఏదో విధంగా తన పేరు సినీ ప్రియుల్లో నిలుగుతోంది కదా అన్న ఉద్దేశంతో తను ఎంతో ఇష్టపడి మనసుపడి తీసిన జంబలకడి పంబ సినిమాను మరోసారి బయటకు తీశారు ఈవీవి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా రాంగ్ టైమింగ్ వలనో సరైన రీతిలో ప్రచారం చేసుకోకపోవడం వలనో ఫ్లాప్ అయిందన్నది ఈవీవి గారి నమ్మకం. అందుకే తన గురించి సినీ ప్రియుల్లో బాగా రచ్చ జరుగుతున్న సమయంలో వారసుడు సినిమా రిలీజ్ అయిన నెల రోజులకే, అంటే 1993 సంవత్సరం జూన్ నెల 12వ తారీఖున తన క్రేజీ ప్రాజెక్టు జంబలకడి పంబ సినిమాను మరోసారి రిలీజ్ చేశారు. ఈసారి మాత్రం ఈవీవి గారి గురి తప్పలేదు. అసలేం తీశారా అని మొదట్లో కొంతమంది సినీ ప్రియులు థియేటర్లకు వెళ్లారు. ఆ తర్వాత వాళ్లే మౌత్ టాకుతో మరింత మందిని థియేటర్లకు రప్పించారు. ఏడాది క్రితమే రిలీజ్ అయిన ఇంత మంచి సినిమాను మనం ఎలా మిస్ అయ్యామంటూ సినీ ప్రియులు తెగ బాధపడిపోయి మళ్ళీ చూసేశారు. అలా ప్రేక్షకుల సంఖ్య అంతకంతకు పెరిగిపోయి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది సినిమా. 50 లక్షలతో ఈ సినిమాని తీస్తే మొదట్లో నిర్మాతలకు ₹1 కూడా డబ్బులు రాలేదు. నిండా మునిగిపోయామని బాధపడిన నిర్మాతలకు ఏడాది తర్వాత ఏకంగా ₹2 కోట్ల పైగా కలెక్షన్లను ఈ జంబలకడి పంబ సినిమా ఇప్పించింది. విజయవాడ కాకినాడలో ఏకంగా 100 రోజులు ఆడింది. నరేష్ గారి కెరీర్లో ఇదో బెస్ట్ సినిమాగా
నిలిచిపోయింది. ముఖ్యంగా స్కూల్ నేపథ్యంలో వచ్చే కామెడీ సన్నివేశాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఇప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్లో చూసి కూడా పెచ్చగా నవ్వుకునే ఆడియన్స్ ఉన్నారు. ఇదండి జంబలకడి పంబా సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.